ఐటీడీఏ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహం కోసం 2,30,00,000 రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కాంట్రాక్టర్ ఈ పనులను దక్కించుకున్నారు. పునాది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కానీ సరిగా పిల్లర్స్కి క్యూరింగ్ చేయకపోవడంతో పెచ్చులుగా ఊడిపోతున్నాయి. దీంతో గ్రామ సర్పంచ్ దౌలత్ మస్రం మరియు ఉప సర్పంచ్ సాగర్ స్థానికులతో కలిసి సంబంధిత పనులు పరిశీలించారు. ప్రభుత్వం 2,30,00,000 రూపాయలు మంజూరు చేసిన ఐటీడీఏ పనులను పర్యవేక్షించలేదని ఉప సర్పంచ్ ఠాక్రే సాగర్ తెలిపారు. ఐటీడీఏ అధికార యంత్రాంగ పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్ తమకు నచ్చినట్లుగా పనులు నిర్వహిస్తున్నాడని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బిల్డింగ్కు సంబంధించిన నాసిరకం పనుల గురించి స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత అధికార యంత్రాంగం స్పందించడం లేదన్నారు. పునాదుల పనులు నాసిరకంగా ఉంటే తర్వాత ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఈ పనుల గురించి జిల్లా కలెక్టర్కి సర్పంచ్తో కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. सेंटर होतं ह्या प्रकारचा मुलाचा होता म्हणून आम्ही रोज येत होतो. रोज येताना ह्या पिलर ना सुक्का वारून गेले, तसेच आणखीन वार चिरून गेले. आपण पायताना ढेपला इकडून खाल्या पडत आहे. असं हकीकत होत आहे. तुम्ही कमीत कमी आज पीओच्या दृष्टीमध्ये देत आहो की आपण कलेक्टरच्या दृष्टीमध्ये देत आहो, तुम्ही डीओच्या दृष्टीमध्ये देत आहो. तुम्ही येऊन तुम्ही पाहून इन्क्वायरी करू. मुलाचं 2,30,00,000 म्हणून आपली बिल्डिंग येऊन आहे. ह्याबद्दल तुम्ही येऊन तुम्ही जरा लक्ष द्या. तुमची मेहरबानी करतो. एवढं पोरं गुन्हा जर चांगला नाही राहिला तर समोर पुन्हा भविष्य पोराले काय होईल असं आमचं आशा होतं. म्हणून चांगल्या प्रमाणात बांधावं म्हणून तुम्ही येऊन 2 गोष्टी सांगा. ఈరోజు చప్రాల గ్రామంలో స్కూల్లో ప్రభుత్వం నుంచి వచ్చిన 2,30,00,000 పని ఎస్టీ హాస్టల్ కాంట్రాక్టర్ మన ఆదిలాబాద్ కాంట్రాక్టర్ గారికి రావడం జరిగింది. ఇది అయితే ఆ కాంట్రాక్టర్ గారు ఇప్పటిదాకా చేసిన పని మన లేదు. దానికి మేము దాదాపు 10-15 రోజుల నుంచి చూస్తున్నాము. డైలీ వస్తున్నాము, చెప్తున్నాము, కానీ కాంట్రాక్టర్ పట్టించుకుంటలేరు. ఇంత నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని 2,30,00,000 రూపాయలు బిల్డింగ్ ఎస్టీ హాస్టల్ శాంక్షన్ అయింది. దానికి ఇంతుసా కూడా ఆయనకు ఇది లేకుండా దానికి నాసిరకం పని చేస్తున్నారు. మరి అధికారులు ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి పని చూడలేదు. ఏఈ గారు, మన డిప్టీ గారు, ఈ గారు ఎవరు కూడా అసలు మరి పని జరుగుతుందా జరుగుతలేదా, మరి వాటర్ క్యూరింగ్ చేస్తున్నారా చేస్తలేరా అని ఎవరు పట్టించుకుంటలేరు. మేము డైలీ వస్తున్నాము, ఆయనతో మాట్లాడుతున్నాము, కానీ కాంట్రాక్టర్కి మాట్లాడితే ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు. మేము చేస్తున్నాము, వాటర్ క్యూరింగ్ చేస్తున్నాం. మేము చూసి